పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యి లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ ఏం పెట్టాలి అనే పరుగు మొదలైంది కదా. సో ఈ ఈజీ స్నాక్స్ మన కోసమే. డైలీ స్నాక్స్కి ఏ మైదాతో చేసిన బిస్కెట్సో, లేస్ చిప్సో, బింగోనో, చాక్లెట్సో కాకుండా హెల్త్కి మంచివైన ఈ రకరకాల అటుకులు, పేలాలు, మురమరాలు పెడదాము అండ్ మనం కూడా ఈవినింగ్ వీటినే తిందాం. ఇక్కడ చూపిస్తున్న పాప్కార్న్, జొన్న పేలాలు, రాగి అండ్ గోధుమలతో చేసిన పేలాలు, జొన్న అటుకులు, మొక్కజొన్న పఫ్స్, వేయించిన బఠానీలు, వేయించిన పల్లీలు అండ్ శనగలు, మక్క అటుకులు ఇవన్నీ కూడా న్యాచురల్గా ఆయిల్ లేకుండా సాల్ట్ వేసి బట్టీలో తయారు చేస్తారు. మన ప్రగతి నగర్ చుట్టుపక్కల వెనస్డే, సాటర్డే, మండే, ట్యూస్డే మార్కెట్స్లో ఇవి అమ్ముతున్నారు. ఈ రకరకాల మురుమురాలు, పేలాలని డైరెక్ట్గా అలానే తినొచ్చు, లేదా కాస్త కారం యాడ్ చేసి తాలింపు పెట్టి తినొచ్చు. నేను ఈ మక్క అటుకులు, ఇవి మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ కాకుండా మనం సీజన్లో దొరికే న్యాచురల్ కార్న్, మేజ్, మొక్కజొన్న పొత్తులు, కంకి ఆ గింజల నుండి తీసి గ్రైండ్ చేసి ఆరబెట్టి దాని నుండి ఈ మొక్కజొన్న అటుకులని తయారు చేస్తారు. ఇవి ఇక్కడ దొరికే అన్నింటికంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, ఎందుకంటే ఇవి చాలా తక్కువగా చేస్తారంట. కాస్ట్లీ కానీ హెల్తీ అండ్ టేస్టీ అండ్ మోర్ ఇంపార్టెంట్, ఇవి చూడడానికి కురుకురేల్లా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టపడే ఛాన్స్ ఉంది. ఈ కురుకురేల్లాంటి మక్క అటుకులని అలానే తినొచ్చు, లేదా ఇలా కాస్త గిన్నెలో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పుట్నాలు అన్నీ కలిపి వేయించి వేగాక 2 ఎండుమిరపకాయ ముక్కలు, కాస్త కారం అవి కూడా కలిసాక నెక్స్ట్ ఈ మక్క అటుకులను వేసి కొంచెం సాల్ట్, ఈ సాల్ట్ జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అటుకులలో సాల్ట్ ఉంటుంది. ఇక అన్నీ వేశాక మక్క అటుకులు కూడా వేసి తాలింపు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వీటిని మళ్ళీ ఎక్కువగా వేడి చేయనవసరం లేదు. అన్నీ మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంతా చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి డైలీ స్నాక్స్గా తీసుకోవచ్చు. ఇలానే అన్ని రకాల మురుమురాలు, పేలాలు, అటుకులను మనము తాలింపు పెట్టుకొని రెడీ చేసుకుంటే డైలీ ఒక స్నాక్ పిల్లలకి పెట్టొచ్చు, మనము ఈవినింగ్ తీసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.